దూకేద్దామని. దూకేలే కానీ నాది ఒక చిన్న డౌట్ బాస్. ఇక్కడ నుంచి దూకితే ఆ రాళ్ళ గుట్ట మీద పడి ఒట్టి కాళ్ళు చేతులు ఇరిగే ప్రాణం మిగిలిపోతే ఏం లేదులే, లోతు తక్కువ ఉంది కదా. అయినా నీ సౌండ్ గురించి నాకెందుకు సమస్య? దూకి దూకి. ఒక మనిషి చావడానికి ప్రయత్నిస్తూ ఎదురు కనబడితే దూకే అంటావా? అసలు మానవత్వం ఉందా నీకు? ఛీ! ఇది భలే ఉందే. నిన్ను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోమని చెప్పి నేను పురమాయించినట్లుగా ఉంది. ఇక్కడి నుంచి దూకితే నువ్వు చావటం అలా ఉంచి కాళ్ళు చేతులు ఇరిగి శాశ్వతంగా మంచాన పడతావని చెప్పి నేను చెప్తుంటే నువ్వు భలేవాడు బాసు. అసలు మనిషి ఏ బాధలో చావడానికి సిద్ధపడతాడో తెలియదు నీకు. నీ స్థానంలో ఇంకొకటి ఉంటే ఎందుకు సస్తున్నావని ఆపడానికని వచ్చేవాడు. అసలు సెంటిమెంట్స్ ఉండవా నీకు? నీకేం బాధ ఉందా నాకైతే తెలియదు. నువ్వు చచ్చిపోవడానికి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చావు. నీ సమస్య ఏంటో అడిగినంత మాత్రాన, నిన్ను చావకుండా ఆపినంత మాత్రాన నీ చావు నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటావా చెప్పు? పట్టుమని 5 ఏళ్ళు లేవు. నువ్వు చచ్చిపోతానని నిర్ణయించుకున్నాక ఆపడానికి నేనేమన్నా బాసు? అలాంటప్పుడు నీ దారి నువ్వు వెళ్ళాలి. ఎవడడిగా ఉచిత సలహాలు ఇవ్వడానికి వచ్చావు? బాస్, ఈ భూ ప్రపంచంలో ఉచితంగా దొరికేది సలహా ఒకటే. అందులోనూ అడగకున్న సలహా ఇవ్వడం వల్ల ఆ కిక్కే వేరప్ప. ఎలాగో ఉచితంగా సలహా ఇస్తానని ఫీల్ అయ్యే నీకు ఇంకో సలహా చెప్పమంటావా? ఏంటది? నువ్వు ఇక్కడి నుంచి దూకితే ఒట్టి కాళ్ళు చేతులు ఇరుగుతాయి. నాకు తెలిసిన ఇంకో స్పాట్ ఉంది, అక్కడ ఒకసారి ట్రై చేయి. నా స్వామి రంగా దూకంగానే నీ పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నాది గ్యారెంటీ. ఎక్కడది? ఈ దారెమ్మటి పర్లాంటి దూరం వెళ్తే ఆ మూల ఉంటుంది. రా, నేను తీసుకెళ్తా. నా కథేంటో తెలుసా నీకు? బాస్, ఇక్కడ ఎవరి సమస్యలకు వాళ్ళు సతమతం అవుతుంటారు. నీ సమస్య వినే ఓపిక తీరిక నాకు లేదు. అక్కడ ఒక స్పాట్ చూపిస్తా, అక్కడే నీ ఇష్టం కంటే సర్దుకొని. అదిగో బాస్, ఇదే ఆ ప్లేసు. ఇక నీకు చూపించా, నా పని అయిపోయింది. ఇక నీ చావు నువ్వు చావు. ఏం చేస్తున్నా? ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఈ తొప్పల్లో కూడా రీల్ చేస్తున్నాడు. మీరు తోపలు రస్వామి. చూడు బాసు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఈ జనాలు తోపను కూడా వదలటం బాసు. అబ్బో, ఇలాంటి చోట నువ్వు దూకితే దూకంగానే కాపాడేస్తారు. ఇక్కడ వద్దు బాసు. ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు నన్ను సావనిచ్చాలేవే బాసు. ఇంకో స్పాట్ చూపిస్తాను, అక్కడ మనుషులు ఎవరు ఉండరు. నీ చావు గ్యారంటీ నేను కదా. ఎక్కడ పోస్తుంది? తొందరగా చెప్పి వెళ్తాను. నేను చూపిస్తాగా. నీ చావు గ్యారంటీ నేనని చెప్తుంటే నమ్మకపోతే ఎలా బాసు? చీచి, నీలాంటి మనుషులు కూడా ఉంటారు ప్రపంచంలో. ఒక మనిషి చావు పోతుంటే 1-2 స్పాట్లు చూపించి చావుకి ఎంకరేజ్ చేస్తావా? ఏదో గట్టి కారణం లేకపోతే నువ్వు చావలే బాసు. సరే పద, మాట్లాడుతున్న టైం అయిపోతుంది. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. అక్కడైనా గ్యారెంటీనా లేకపోతే నా మీదటి బాసు. ఈ ఒక్కసారి నమ్ము. పద, ఈసారి తేడా వస్తే నువ్వు వెళ్ళిపోవాలి. నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను బాసు. నీకే అర్థం కావట్లా. రా నా తోడు. నేనేదో బాధపడలేదని నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావుగా. సరే చెప్పు, నీ ఏడుపు గుడ్డి స్టోరీ విని సంతోషిద్దాం. ఒకరి చావు ఇంకొకరికి సంతోషాన్ని ఇవ్వదు. సర్లే బాస్, నువ్వు చెప్పేది నువ్వు చెప్తా పో. నా దారి నేనంటా పోతా. నువ్వు పోతా నీ ఆత్మకథ ఎవరు చెప్పలేదని నీ ఆత్మక్షోభ నాకెందుకు? శిరీష నా చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చదువుకున్నాం, కలిసి పెద్దవాళ్ళమయ్యాం. ఈ ప్రపంచంలో ఏ శక్తి విడదీయలేని స్నేహం మాది.
ఒకసారి తనకు పెళ్లి చూపులని చెప్పింది. ఎందుకో చాలా ఏడ్చింది. నా శరీరంలో నుంచి మనసును పెకిలించుకుని వెళ్తున్నట్టుగా బాధ. ఎవరి కన్యలను ఎవరో ఓదార్చుకోవాలో తెలియని తనం. చాలాసార్లు కలుసుకునేవాళ్ళం. ఇంతకు ముందులా సరదా మాటలు లేవు. అప్పుడే అనుకున్నాం మా ఇద్దరి మధ్య ఇంకొకరికి స్థానం ఉండకూడదని. అదే ప్రేమని అప్పటికి తెలియదు, కానీ సడన్గా ఒకరోజు కాల్ చేసింది. సిరి, ఎక్కడున్నావు? ఆఫీస్లో. వర్క్లో ఉన్నావా? పర్లేదు, చెప్పు. రేపు స్పెషల్ ఏంటో తెలుసా? రేపు ఏమొద్దు, రేపు ఫిబ్రవరి 14. అయితే ఏంటో రేపు చెప్తాను. నీకో సర్ప్రైజ్ కూడా ఉంది. నువ్వు అలా టెన్షన్ పెట్టకు. ఏంటో చెప్పు. రేపటిదాకా ఆగు. ఓయ్, రేపు డ్యామ్ రోడ్లో ఉదయం 10 గంటలకు కలుసుకుందాం. బాయ్. ఓయ్ సిరి, పెట్టేసింది దొంగ మొహం. సిరి, 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 సిరి. రాజు, దేవుడు మనకి ఇక్కడి వరకే రాసి పెట్టినట్టున్నాడు. నీకో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా. సిరి, 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 నీకేం సిరి, 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 నీకేం కాదు సిరి, 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 నేను కాపాడుకుంటా సిరి. అన్నా, 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 సిరి, సిరి, సిరి. బాగుంది బాసు నీ ప్రేమ కథ. నువ్వు గొప్ప ప్రేమికుడు బాసు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి గొప్ప ప్రేమికులు ఉన్నారా? ఇలాంటి వాడిని పొందిన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. కానీ ఏం చేస్తాం, ఆ దేవుడు మనుషుల్ని కలిపినట్టే కలిపి దూరం చేస్తాం. జీవితంలో మనకు కావాల్సినవన్నీ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసేసుకోవడం ఆ దేవుడికి బాగా అలవాటు. మనల్ని రంగురంగుల కలకరమంటాడు. ఆశలు రెక్కలు ఇప్పి ఎగిరేలోపు ఆ రెక్కలు తిరగాలి. నువ్వు గొప్పడి బాసు. ప్రేమించిన అమ్మాయి కోల్పోయి ఆ అమ్మాయి కోసం చావడానికి రెడీ అయ్యొచ్చు. నువ్వు చావడంలో న్యాయం ఉంది లేపు. పోయి ఆ మధ్యలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని ఊపిరి గట్టిగా బిగబట్టి ఒక్క దూకు దూకి. బాస్, ఒక్క మాట,
ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారో చెప్పలేదు. అమ్మ, తమ్ముడు. మరి నాన్న? నాన్న నేను చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓ సారీ బాస్. సర్లే కానీ ఇంటికాడ అమ్మకు చెప్పావచ్చావుగా? ఏమని? అదే బాస్, ఇదే చివరి రోజని, ఇకపై ఇంటికి తిరిగిరానని. ఏంటి, ఎవరైనా చావడానికి ఇంటి దగ్గర చెప్పొస్తారా? చెప్పకపోతే ఎలా బాసు? నా బిడ్డ ఇంకా ఇంటికి తిరిగి రాలేదని అమ్మ ఇంటి దగ్గర ఎదురు చూడదా? ఎంతకీ రాకపోతే తల్లి హృదయం తలడేళ్ళదా? నా బిడ్డ ఇంకా రాలేదని అమ్మ కాళ్ళు కాయలు కాసిపోవా? అమ్మ బాస్, పంచి ప్రాణాలు నీ మీద పెట్టుకుని గుమ్మం దగ్గర పిచ్చి దానిలో ఎదురు చూస్తుంటుంది. ఆకాశాన్ని అంటారనే ప్రయత్నంలో సముద్రంలో నల్ల కూడా అలసిపోతాయేమో కానీ బిడ్డ రాక కోసం ఎదురు చూసి అమ్మ కళ్ళు అలసిపోవు. అవి శాశ్వతంగా మూతపడే వరకు. వాసు, మనల్ని కంటానికి అమ్మ పడే పురిటినొప్పుల ముందు ప్రపంచంలో ఇంకేది ఎక్కువ కాదు. బిడ్డల్ని కంటానికి ప్రాణాలని పడంగా పెట్టే అమ్మలకు ఆ బిడ్డలు కోల్పోతే వచ్చే బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఓ బాసు, అమ్మాయి కోసం చావడానికి ముందు ఒక్కసారి అమ్మ ఒడిలో తలబెట్టి పడుకో. అప్పుడు చూడు, అమ్మ చెయ్యేసి వీపు జోలు కొడుతుంది. ప్రపంచంలో ప్రతి పసినికి భగవద్గీత సమాధానం అవుతుందో లేదో తెలియదు, కానీ బిడ్డల ప్రతి కష్టానికి అమ్మ ఒడికి మించిన ఓదార్పు ఇంకోటి ఉండదు. ఇప్పటికీ నీకు అమ్మను చూడాలనిపించకపోతే ఇక నీ ఇష్టం బాసు. అమ్మా, అమ్మా, అమ్మా. బాసు, 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 బాసు. బాబాయ్, ఏందయ్యా? ఒక కుంకుమ చొక్కా వేసుకొని ఒక ఎర్రటి కుర్రాడు ఏమంటే వచ్చాడా? చిన్న గడ్డం కూడా ఉండిద్దా? అవును. ఏయ్యా, నువ్వు కూడా సావటానికే వచ్చావా? నీకెలా తెలుసు బాబాయ్? నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. నిన్ను కాపాడుతానికి వచ్చినోడు కూడా నాకు తెలుసు. అతను నీకు తెలుసా బాబాయ్? తెలుసు. నాకు చూపిస్తావా? చూపిస్తా, పద. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నువ్వు ఎత్తుక్కుంటూ వచ్చిన వాడు ఏంటి? ఒక్క కొడుకు అమ్మాయిని ప్రేమించావు. ఏమైందో గాని అక్కడే ఆ డ్యాములో పడి ప్రాణాలు తీసుకున్నాడు. అదేంటి ఇందాకే నాకు ఒక మాట్లాడాడు? ఏ చెరిక వేసుకు వాడిని సాగు దిక్కు చూపించిందో గాని వాడు ఆత్మహత్య చేసుకున్నాక ఇంకా ఇక్కడ ఎవరిని సావకుండా కాపాడుతుంటాడు. లేదు బాబాయ్, ఇందాకే నాకు కనపడ్డాడు. కనపడతాడు. జీవితం విలువ తెలియకుండా ఎవరైనా సావటానికి వస్తే వాళ్ళకి కనపడతాడు. వాడు చచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా ఇక్కడ సావటానికి వస్తే కాపాడటానికి కనపడతాడు. కన్న బిడ్డ కోసం తరలిపోయి నాకు తప్ప
అందరికీ కనపడతాడు. బాబాయ్ బాబాయ్ నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను బాసు, నీకే అర్థం కావట్లా. ప్రేమించడం అంటే ప్రాణాలు అర్పించడం కాదు. ప్రేమించడం అంటే జీవితకాలం జ్ఞాపకాల్లో జీవించడం. అందుకేనేమో కొన్ని ప్రేమ కథలు ఎప్పటికీ ముగిసిపోవు. మనుషులు ఉన్నా లేకపోయినా మనసులు పెనవేసుకుని ఎప్పటికీ కొనసాగిపోతూనే ఉంటాయి.